2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి సప్తమంలో శుక్రుడు ఉంటారు. సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానానికి వెళ్తారు మే 15వ తారీఖు నుంచి. రవి 6వ స్థానం నుంచి సప్తమ స్థానానికి వస్తారు మే 15వ తారీఖు నుంచి. కుజుడు పంచమ స్థానం నుంచి 6వ స్థానానికి వస్తారు మే 11వ తారీఖు నుంచి. బుధుడు 6వ స్థానం నుంచి సప్తమ స్థానానికి వస్తారు మే 15వ తారీఖు నుంచి. మరియు బుధుడు సప్తమం నుంచి అష్టమ స్థానానికి వస్తారు మే 29వ తారీఖు నుంచి. గురువు అష్టమ స్థానంలో ఉంటారు. కేతువు దశమ స్థానంలో ఉంటారు. రాహువు 4వ స్థానంలో ఉంటారు. 6వ స్థానంలో శని ఉంటాడు. ఇది గ్రహస్థితి. వృశ్చిక రాశి వారికి కుటుంబాధిపతి అయిన గురువు అష్టమంలో ఉంటారు. ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ధన పరంగా కూడాను చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఈ మాసంలో అవుతాయి కనుక విద్యార్థులకి మాత్రం కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గడం లాంటివి జరుగుతాయి. ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ మాసం అంతాను. 4వ స్థానం రాహు ఉన్నప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ పవర్ అనేది తగ్గిస్తాడు. అదర్ అప్లికేషన్స్ మీద ఎక్కువగా ఉంటది. ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. దాని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటది. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. పంచమంలో శని కుజులు ఉన్నారు. శని కుజులు ఇద్దరు బద్ధ శత్రువులు. 11వ తారీఖు నుంచి ఎప్పుడైతే కుజుడు 6వ స్థానానికి వచ్చినా సరే పంచమంలో శని ఉన్నారు కాబట్టి కష్టాలంటూ ఉంటాయి. లవర్స్ కి అంత అనుకూలంగా అయితే ఉండదు ఈ మాసం అనేది. హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఎటువంటి సమస్యలు అయితే ఉండదు ఈ మాసంలో. అయితే కనుక శత్రువులు కూడా నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇది చాలా సంతోషమైన వార్త మీకు. బిజినెస్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. తగ్గించి పెట్టుకొని పెట్టుబడి అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం 14 మే నుంచి మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సప్తమాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానానికి వెళ్తారు. అంత అనుకూలంగా అయితే ఉండదు. మ్యారేజ్ పరంగా సమస్యలు అయితే ఉంటాయి. మరి శని భగవాన్ యొక్క దృష్టి కూడా సప్తమ స్థానం మీద పట్టడం మూలంగా ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాసం అనేది. వృత్తి పరంగా మాత్రం 14 మే నుంచి చాలా బాగుంటది. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. దశమాధిపతి అయిన సూర్యుడు మీకు సప్తమ స్థానంలోకి రాబోతున్నారు. మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా మాత్రం చాలా ఆనందంగా అవుతే ఉంటారు. ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకుని సరైన సమయం జాబ్ చేంజ్ అవ్వండి. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.